ఈ సెషన్‌లో జామెంట్రీ సెషన్ అది. జామెంట్రీలో ఆహ్, 6 ప్రస్తుతానికి బేసిక్ జామెట్రికల్ ఐడియాస్‌లో ఎర్లియర్ సెషన్స్‌లో పాయింట్, లైన్ సెగ్మెంట్ వరకు కంప్లీట్ చేశాము. దీంట్లో మీకు ప్లే లిస్ట్‌లోకెళ్ళిపోయి జామెట్రీ, ఈ జామెట్రీ ప్లే లిస్ట్ ఉంటుంది. యాహ్! ఇది 6401 ఫస్ట్ జామెట్రీ ఇంట్రడక్షన్. దీంట్లో పాయింట్స్, లైన్స్ ఉంటాయి. ఈ ప్లే లిస్ట్‌లో చూస్తే మీకు సిక్స్త్ క్లాస్‌లోని ఫోర్త్ జామెట్రీ సెషన్ అయిపోద్ది. సిక్స్త్ క్లాస్ అనే కాదు, ఏ బేసిక్ జామెట్రికల్ మ్యాథమెటిక్స్ బేసిక్స్ తీసుకోవాలంటే చాలా యూజ్. ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ మ్యాథ్స్ అనేది కంపల్సరీ. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లోకి కంపల్సరీ కావాల్సిందే. లైన్, లైన్ వచ్చేసి ఎర్లియర్ మనం ప్రీవియస్‌గా కవర్ చేసిన పాయింట్. పాయింట్ అంటే తెలుసు. సో, లైన్ సెగ్మెంట్ స్టార్టింగ్, ఎండ్ ఉంటుంది. అదే లైన్ సెగ్మెంట్. లైన్, ఇప్పుడు లైన్ గురించి చూస్తున్నాం. లైన్ వచ్చేసి ఆహ్, కైండ్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంటే గాని, మరి లైన్ సెగ్మెంట్‌కి, లైన్‌కి డిఫరెన్స్ ఏంటంటే, లైన్ సెగ్మెంట్‌కి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. అదే లైన్‌కి సే ఇక్కడ పీక్యూ అని మెన్షన్ చేస్తున్నా. ఓకే. డిఫరెన్స్ కోసము. లైన్‌కి ఏంటంటే ఒక స్టార్టింగ్ పాయింట్ ఉండదు. ఎండింగ్ పాయింట్ ఉండదు. అలాగ స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతూనే ఉంటది. కైండ్ ఆఫ్ ఏ మనము ఎగ్జాంపుల్ లైన్ సెగ్మెంట్ ఏంటి? జీబ్రా క్రాస్ లైన్స్ ఉంటాయి. రోడ్డు క్రాస్ చేస్తుంటే మనకి జీబ్రా క్రాస్ లైన్స్ ఉంటాయి. ఈ జీబ్రా క్రాస్ లైన్స్ అనేవి ఒక లైన్ సెగ్మెంట్. సో, ఏదైతే స్ట్రెయిట్‌గా ఉండి ఒక స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఉంటుందో, ఇది ఒక స్టార్టింగ్ పాయింట్. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇది స్టార్టింగ్ పాయింట్. ఇది ఎండింగ్ పాయింట్. ఇదంతా ఒక లైన్. ఇదే లైనింగ్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్. ఇది ఏ, ఇది బి. సో, ఇలా ఇలాంటివి మీరు కూడా విండో ఉంటుంది. విండో ఈ స్కూ ఇప్పుడు ఈ స్కూల్ విండోలో ఇది లైన్ అనేది సెగ్మెంట్. ఏ, బి. ఈ పిల్లల మీద ఫోకస్ కాకుండా ఈ లైన్ సెగ్మెంట్ మీద చేయండి. సో, ఇలాగ రియల్ టైమ్‌లో మీకు చాలా లైన్ సెగ్మెంట్స్ కనపడతాయి. ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది. సో, ఏదైనా అది లైన్ సెగ్మెంటే. అర్థమైంది కదా! ఇంకొకటి లాంగెస్ట్ రాడ్ వచ్చేసి ఇది. మీరు ఇది చూడగానే పాజ్ చేయాలి. మీది ఎ మీరు చెప్పేయాలి. ఏంటి రాడ్ దేంటి లైన్ సెగ్మెంట్ అనేది. సో, ఇది లైన్ సెగ్మెంట్. మిగతాయి కూడా లైన్ సెగ్మెంటే. అంటే ఏదో చిన్న రాడ్డు స్కూల్ విండోకి చిన్నగా ఉంటది కాబట్టి స్టార్టింగ్ ఏ, బి అని కాదు. ఏదైతే పెద్దగా ఉన్నా గానీ ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ఎండింగ్ పాయింట్ ఉంటే అది లైన్ సెగ్మెంట్. జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం ఈ టాపిక్‌ని ఎగ్జాంపుల్స్‌కి తీసుకున్నాను. సో, ఇప్పుడు లైన్ సెగ్మెంటే ఎగ్జాంపుల్స్ అవి. అలాగే లైన్. లైన్ అంటే ఇది స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఉండదు. ఇట్స్ ఏ ఇలాగ స్ట్రెయిట్‌గా ఇటువైపు ఎండ్ ఉండదు. ఇట్లా స్ట్రెయిట్ ఇలాగా ఎండ్ ఉండదు. దీనికి ఎగ్జాంపుల్ ఒక పాస్ చేయండి. కామెంట్ చేయండి. మ్యూచువల్‌గా మనము కమ్యూనికేట్ అవుతుంటేనే ఇప్పుడు స్పేస్‌లో ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. ఎగ్జాక్ట్‌గా ఇలా ఉంటది కాదు. ఒక లైట్ ట్రావర్స్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఉందనుకో. ఏదైనా ఇది కనపడే లైట్. ఇలాగ స్ట్రెయిట్‌గా అటు వెళ్ళిపోతది. ఇలాగా అటు వెళ్ళిపోతుంది. ఇటు వెళ్ళిపోతా ఈ స్పేస్‌లో ఇక్కడ మనకి స్పేస్ షిప్ ఉందనుకుందాం. అదేమిద్ది అలాగే వెళ్ళిపోతుందనుకుందాం. ఎటు నుంచొచ్చింది? ఇటువైపు నుంచి ఎటునుంచో వచ్చింది. మనకు తెలీదు. ఇటు నుంచి ఎటో వెళ్ళిపోతుంది. సో, ఒక లైన్ అనేది స్టార్టింగు ఉండదు. ఎండింగు ఉండదు. అలాగే చాలా ఇటు ఎంతుంటదో తెలీదు. ఇటు ఎంతుంటదో తెలీదు.
అదే లైన్. సో, ఇప్పుడు బేసిక్‌గా ఇప్పుడు బేసిక్‌గా దాన్ని లైన్ అంటాం. ఇమేజిన్ చాలా సేపయింది. ఇమేజిన్ దట్ ద లైన్ సెగ్మెంట్ ఫ్రమ్ ఏ టు బి, ఏ టు బిని ఇలాగా రిప్రజెంట్ చేస్తాం మనం. ఈజ్ ఎక్స్టెండెడ్ బియాండ్ ఏ ఇన్ వన్ డైరెక్షన్ ఇలాగా ఈ లైన్ సెగ్మెంట్‌ని ఎలాగ ఎక్స్‌టెండ్ చేస్తే ఇలాగ ఎంత దూరమైనా అని. అండ్ ఈజ్ డైరెక్షన్ అండ్ బియాండ్ బి ఇన్ అదర్ డైరెక్షన్ వితౌట్ ఎనీ ఎండ్. ఈ ఎండ్ అనేది ఉండదు. గెట్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ లైన్. ఓకే. మనకి ఇలాగ లైన్ అని సిన్స్ వి కెనాట్ డ్రా an identifiably long line, we mark arrow notations on both sides to show that it will go on. The line is denoted by AB. మనము లైన్ అనేది ఇప్పుడుదాకా చెప్పింది దీంట్లో ఏమి లేదు. ఈ పేరాలో లైన్ అంటే స్టార్టింగ్ ఎండింగ్ ఉండదు. ఇలాగ వి గో బియాండ్ ఇలాగ వెళ్ళిపోతూనే ఉంటుంది. అదే లైన్ అని చెప్తున్నారు. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఏబి ఇలాగ. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే లైన్ ఇలా ఉంది. ఏ బి. ఏ ఏ అనే పాయింట్ లైన్లో ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ ఉంది. సో in by lower case cases such as L, M, N, this is also called as a straight line. మనము స్ట్రైట్ లైన్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే నేర్చుకునేటప్పుడు ఎల్ ఇది ఒక లైన్, ఎం ఇది ఎల్ అని ఇలా కూడా రిప్రజెంట్ చేస్తారు. సో ఇదంతా ఏంటంటే జస్ట్ మీరు ఏమని రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు ఒక క్లాస్లోకి కొత్త అబ్బాయో అమ్మాయో వచ్చారు. అప్పుడు కొత్తగా వచ్చారు. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇంట్రడ్యూస్ చేసుకుంటావు కదా! ఏమని? హాయ్ అని. హాయ్ అని అంటే అప్పుడు నువ్వేం చెప్తావు? నువ్వేమని అడుగుతావు? నీ పేరేంటి అని అడుగుతావు. అంతే కదా! సో, నీ పేరేంటి? ఈ ఎక్కడి నుంచి వచ్చావు? ఊరు, నిన్నేమని పిలవాలి? నీ నిక్‌నేమ్స్ ఏంటి? నీ బ్రదర్స్ ఏంటి? అట్లా అడుగుతా కొన్ని విషయాలు, కొత్త విషయాలు స్లోగా అడుగుతుంటాం. అలాగే ఇన్ ఫ్యూచర్‌లో ఇలాగా మనము లైన్ సెగ్మెంట్, లైన్ సెగ్మెంట్, లైన్ ఎల్‌తో రిప్రజెంట్ చేస్తాము. పేరు ఎలా పెడతాం, ఎలా పలుకుతాము అనేది ఇక్కడ నేర్చుకుంటున్నాం అంతే. దీంట్లో ఎక్కువగా నేర్చుకునేది అంత ఎక్కువగా మనం స్పెండ్ చెయ్యం. పేర్లే ఏంటి, లైన్ అంటే ఏంటి, డాట్ అంటే ఏంటి, రే అంటే ఏంటి అంతే. సో, ఇది లైన్ సెగ్మెంట్. ఈ డూ దిస్ ఇది ఒక బోర్డ్ తీసుకోండి. ఒక బోర్డ్ తీసుకోవడం అంటే కష్టమేలే కానీ ఒక ఇసుకలో మీరేం చేస్తారంటే ఇట్లా గీయండి. గీసి ఓ డాట్స్ పెట్టండి. డాట్స్ పెట్టేసి మీరే దారం అనుకొని ఫింగర్‌తో ఇలా గీయండి. ఈ వర్క్ చేసేసేయండి. మనం దారమే ఉండాల్సింది. కానీ దారం ఉండడం వల్ల ఏంటంటే స్ట్రెయిట్ లైన్‌గా గీయటం ఇలా చేయగలిగితే మంచిది. చెయ్యండి. వెరీ గుడ్. ఇట్లా అన్ని డాట్స్‌ని కలుపుతూ వెళ్ళండి. మీకు స్ట్రెయిట్ లైన్ వస్తది. అప్పుడు లైన్ సెగ్మెంట్, ఇదో లైన్ సెగ్మెంట్, ఇదొక లైన్ సెగ్మెంట్ ఇట్లా అన్ని లైన్స్ ఉంటాయని ఈ లైన్ సెగ్మెంట్ మీద మీకు ఐడియా కోసం స్ట్రెయిట్ లైన్‌గా ఉంటుంది అనే ఐడియా కోసం దీన్ని ఇట్లా చేయమన్నారు. దీన్ని చేయటం వల్ల ఇంకొక యూజ్ ఏంటంటే ఈ టాస్క్ వల్ల ఎప్పుడైనా దారం ఉంది. ఈ ఎర్లియర్ క్లాస్‌లో చెప్పినట్టు ఒక పాయింట్ ఉంది. ఇంకొక పాయింట్ ఉంది. ఏ, బి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి అనుకుందాం. దారంని ఏ నుంచి బికి కలపాలి అనంటే కొంతమంది మా చిట్టిగాడు లాంటోళ్ళు ఏం చేస్తారంటే ఇలా కలుపుతారు. నేను ఆల్రెడీ చెప్పాను. ఈ ఈ దారం ఏంటంటే వంగిద్ది కాబట్టి ఇలాగా ద ఇది కూడా లైనే అనుకోవచ్చు. కానీ ఇది కూడా లైన్ సెగ్మెంటే అని అనుకోవచ్చు. కాదు. స్ట్రెయిట్‌గా ఉండాలి. అందుకని ఇలాగా మీకు ఎస్పెషల్లీ మేకులు కొట్టింది ఒక సెక్షన్ తీసుకొని దీనికి దారం టైట్‌గా కడితేనే కదా లైనొచ్చేది. సో, అట్లా స్ట్రెయిట్‌గా ఉంటేనే దాన్నే లైన్ అంటారు అనేది కూడా తెలుస్తది. సో, ఇది ఇది మీకు ఇంపార్టెంట్. ఓకే. రేకెళ్ళిపోదాం. సన్ రేస్, లైట్ రేస్ ఇప్పుడు వరకు మనం నేర్చుకుంది ఏంటి? డాట్ అంటే డాట్ గురించి దాన్ని రిప్రజెంట్ ఈ క్యాపిటల్‌తో చూస్తారు. లైన్ సెగ్మెంట్ స్టార్టింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది బి.
లైన్‌కి స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ ఉండదు. ఏ, బి అని చెప్తాం. ఆర్ ఎల్స్ ఒక ఎల్‌తో రిప్రజెంట్ చేస్తాం. స్మాల్ లెటర్ ఎల్ కానీ, ఎం కానీ, ఎన్ కానీ. సో, ఇప్పుడు రేస్‌కొచ్చాం. రే అంటే ఏంటి? ఏకి స్టార్టింగ్ పాయింట్ ఉంటది. లైన్ సెగ్మెంట్‌కి స్టార్టింగ్ పాయింట్ ఉంటది. ఎండింగ్ పాయింట్ ఉంటది. లైన్‌కి స్టార్టింగ్ పాయింట్ ఉండదు. ఎండింగ్ పాయింట్ ఉండదు. ఇప్పుడు ఈ రే అంటే సన్ సన్ రే లాగా. సన్ రేస్ అదే దాని నుంచే వచ్చేసింది. సన్ రేస్. ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటది. ఈ లైట్‌కి ఎండింగ్ పాయింట్ ఉండదు. అంతే. దాన్నే రే అంటాం. సరే ఇది ఇది చూద్దాం. ఇది మొత్తం ఏముందో చూద్దాం. సన్ రేస్, లైట్ రేస్, రేస్ ఫ్రమ్ ఏ టార్చ్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది జామెట్రికల్ ఐడియా ఆఫ్ ది రే. టార్చ్ లైన్ స్టార్ట్ అయిందా? ఇలా స్ట్రైట్‌గా ఉంటది. ఎండ్ అనేది ఉండదు. సో, దాన్ని అంటే గోడకేస్తాము లైట్‌ని. మరి ఎండ్ ఉంటది కదా! ఓకే. ఇప్పుడు అని అని అలా కాదు. దీనికి ఇట్లా ఎండ్ వచ్చేసిద్ది కదా! అది కాదు. ఇక్కడేమైంది? ఇది ఎండ్ లేకపోతే స్ట్రెయిట్ స్కైలోకేస్తే స్ట్రెయిట్‌గా అలా ఎళ్ళిపోద్ది గదా! స్టాప్ అంటూ ఉండదు గదా! అదే రే. సో, దాని అడ్డుగోడ ఉంటే ఏంటి? అట్లా కాదు. సరే. ఇప్పుడు థస్ ఏ రే హాస్ ఓన్లీ వన్ ఎండ్ పాయింట్. అంతే కదా! ఈ టార్చ్‌కి ఇది ఒక ఎండ్ పాయింట్ ఇక్కడి నుంచి ఎళ్తుంది. ఇటువైపు ఎండ్ పాయింట్ లేదు. ఒకవేళ ఎండ్ పాయింట్ ఉంటే, రేకి ఎండ్ పాయింట్ ఉంటే అన్నామనుకో, అప్పుడు అది రే అనరు. ఏమంటారు? స్టార్టింగ్ ఎండ్ పాయింట్ ఉంది. ఎండ్ కూడా నువ్వు అంటున్నావు ఎండ్ పాయింట్ ఉంటుంది. దాన్నేమంటారు? లైన్ సెగ్మెంట్ అంటారు. ఇంకొకళ్ళొచ్చి మా చిట్టిగాడు రెండిటికి ఎండ్ పాయింట్ ఉండదు. అప్పుడేంటి అన్నారు. రెండిటికి ఎండ్ పాయింట్ ఉండకపోతే అప్పుడేంటి? లైన్. దాన్ని లైన్ అంటాం. ఎప్పుడైతే సో, ఏమీ లేదు. ఒక డాటే ఉంది. దాన్నేమంటారు? పాయింట్ అంటారు. సో, ఇది రే. ఇప్పుడు వరకు డిస్కస్ హియర్ ఈజ్ ఏ రే ఓఏ స్టార్ట్ ఎట్ O and passes through the point A and B. Can you name a ray OA as OB? Why? Can you write the ray OA as AO? Why? Give reasons. ఫస్ట్ మనం ఇది చూద్దాం. హియర్ ఈజ్ ఏ రే ఓఏ. మనకి ఇప్పుడు పాయింట్ అయింది. లైన్ సెగ్మెంట్ ఏబి లైన్ రే. హియర్ ఈజ్ ఏ రే ఓఏ. ఎప్పుడైనా సరే ఇక్కడ మీరు చూస్తే దీన్ని జూమ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే దీన్ని ఎలాగ రిప్రజెంట్ చేశారంటే యారో ఉంటుంది ఇక్కడ. సో, ఈ యారో ప్రాసెస్‌లో ఎప్పుడైనా సరే రే అంటేనే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. యారో ఉంటుంది. అందుకని ఓ, ఏ యారోతో రిప్రజెంట్ చేశారు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఓ నుంచి స్టార్ట్ అయింది. అందుకని ఇక్కడ ఓ ఎక్కడ ఎటువైపు వెళ్తుంది డైరెక్షను? దీంట్లో ఏదో పాయింట్ ఉండొచ్చు. ఇక్కడైనా ఉండొచ్చు. ఈ పాయింట్ ఇక్కడైనా ఉండొచ్చు. ఇక్కడైనా ఉండొచ్చు. ఇక్కడైనా ఉండొచ్చు. ఇక్కడైనా ఉండొచ్చు. ఏ సో సో, ఇక్కడ హియర్ ఈస్ రే ఓఏ స్టార్ట్ విత్ ది ఏ. అందుకని ఎప్పుడైనా ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుందాం. పీక్యూ అని. పీక్యూ రే అని ఇలా రిప్రజెంట్ చేశారంటే ఈ స్టార్టింగ్ పాయింట్ పి అని. ఓకే. ఈ క్యూ వచ్చేసి ఎక్కడో ఒకక్కడ ఉంటుంది. మళ్ళొకసారి ఇదే సేమ్ రిపీట్ చేస్తాను. సో దట్ ఇటువైపు. ఫర్ ఎగ్జాంపుల్ పి క్యూ రే అని అంటున్నాను. పి వచ్చేసి స్టార్టింగ్ పాయింట్. క్యూ వచ్చేసి ఈ ఈ
ఎక్కడైనా ఉండొచ్చనమాట దీంట్లో. ఏ ప్లేస్‌లో అయినా ఉండొచ్చు. మా చిట్టిగాడు అన్నాడు, "మరి ఎండ్ ప్లేస్‌లో ఉండొచ్చుగా" అంటే, ఎండ్ ప్లేస్‌లో ఎందుకు ఉండదు అంటే, ఈరే మీరే చెప్పాలి కమెంట్‌లో పాజ్ చేసి. ఆ! ఎందుకంటే, ఇది ఎక్కడ ఎండ్ అయిద్దో మనకు తెలీదు. తెలియనప్పుడు మనం అక్కడ పాయింట్ పెట్టలేం. అంతే. సేమ్ దీన్నే ఎట్లా రాస్తామంటే, స్టార్టింగ్ పాయింట్ రే, ఇది పి, క్యూ ఎక్కడైనా ఉండొచ్చు మీ ఇష్టం. ఎక్కువ అంతే అయిపోయింది. అదే ఇక్కడ మెన్షన్ హియర్ ఈస్ ఎ రే ఓఏ. ఇట్ స్టార్ట్స్ విత్ ఓ అండ్ పాసెస్ త్రూ ది పాయింట్స్ ఏ అండ్ బి అనేది దిస్ ఇట్ ఇట్ పాసెస్ త్రూ అంటే ఎలా ఎళ్తుంది? దాని నుంచి స్టార్ట్ విత్ హియర్ ఈస్ ఎ రే ఓఏ. ఓఏ అనేది రే. ఓకే. ఇక్కడ మళ్ళీ మొత్తం తీసేద్దాం. ఒక్క నిమిషం. యాహ్! హియర్ రే అనేది ఓఏ. ఓఏ అనేది రే. ఓకే. ఓ అనేది స్టార్టింగ్. ఏ అనేది రే. ఏ అనేది ఎక్కడైనా ఉంటుంది. ఇట్ స్టార్ట్స్ విత్ ఓ. స్టార్ట్ ఇక్కడ మొదలవుతుందని అంటున్నారు. ఓకే. పాసెస్ త్రూ ది పాయింట్ ఏ. పాయింట్ అనేది ఏ అండ్ బి. ఇట్లా అయినా రాసుకోవచ్చు. ఇప్పుడు కెన్ యూ నేమ్ రే ఓఏ? ఓఏ అనేది మనం యాజ్ ఓబి, ఓఏ అని చెప్పొచ్చు, ఓబి అని చెప్పొచ్చా అంటే అదే అంటున్నారు. ఓఏ అని చెప్పొచ్చా? ఓబి అని చెప్పొచ్చా? అంటే ఓ అనే స్టార్టింగ్ పాయింట్. ఇక్కడి నుంచి నువ్వు ఓఏ అనొచ్చు, ఓబి అనొచ్చు. ఇక్కడ సి ఉందనుకో, ఓసి అనొచ్చు పాయింట్ ఉంటే. దీన్ని ఓఏ అనొచ్చు, ఓబి అనొచ్చు, ఓసి కూడా అనొచ్చు. ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్‌తో మెన్షన్ చేయొచ్చు. కానీ ఈ డైరెక్షన్‌లోనే ఎళ్తుంది. అది. ఇదయిపోయింది. కెన్ యూ రైట్ ద రే ఓఏ యాజ్ ఎ ఏఓ? ఏమంటున్నారంటే మంచి క్వెషన్ ఏసారు. మా చిట్టి గాడు కూడా అదే అడిగిండు తెలివిగా. అప్పుడప్పుడు మంచి క్వెషన్సే అడుగుతాడు. అందుకని ఎప్పుడు చిట్టి గాడిని జోక్‌గా తీసుకోకూడదు. అన్ని క్వెషన్స్ అడగాలి. ఏమంటున్నాడు? ఓఏ అనేది రే. ఇది ఓఏ అనేది మనకి కొంచెం సైజ్ పెంచుదాం. ఎందుకబ్బా! ఒక్క నిమిషం. ఓ, ఏ, రే అంటున్నాం. మనము ఓ, ఏ అనేది రే ఎలా చేస్తాం? ఓ అనేది ఏంటి? స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్. దాన్నేంటి ఓ. ఏ అనేది ఈ రే మీద ఎక్కడైనా ఉండొచ్చు పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఇక్కడ పెడదాం. ఇక్కడ పెడదాం. ఏ. మీకు అర్థం అవ్వడం కోసం నేను అట్లా పైకి చుట్టాను. అక్కర్లేదు చుట్టక్కర్లేదు. దాన్ని ఓఏ అంటున్నాం. క్వెషన్ ఏంటి? నేను ఓఏ అని రాశాను. ఆ! ఏ ఏ ఉంది గదా! నేను ఏఓ అని రాయొచ్చా? అని అడుగుతున్నారు. ఏఓ అని ఇలా రాయొచ్చా? అంటున్నారు. మీరే చెప్పండి. ఏఓ అనేది చూద్దాం. ఏ స్టార్టింగ్ విత్ ఏంటి? ఏతో అవ్వాలి. ఓ అనేదేంటి? ఎక్కడొక పాయింటు. ఇప్పుడు ఏఓ. ఇప్పుడు ఏఓ ఏ అనేది స్టార్టింగ్ పాయింట్ అయింది. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఓ స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింటే డిఫరెంట్‌గా ఉంది. అప్పుడు మనము దీన్ని ఏఓ ఓఏని ఓఏ అనే రేని ఏఓ అనే రేగా రాయలేము. ఎందుకంటే ఓ, ఏ. ఇక్కడ ఏతో స్టార్ట్ అయింది. ఇక్కడ ఓతో స్టార్ట్ అయింది. డిఫరెంట్ పాయింట్స్ అన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టార్చ్ లైట్ అనుకుందాం. ఇది ఓ, రే అనేది ఎళ్తుంది. ఏ అనేది. ఇక్కడ ఏ నుంచి దీనికి రాదు కదా! అట్లైనా అనుకోవచ్చు. ఇంకొక పాయింట్ వేరే దగ్గర స్టార్ట్ అయింది. 2 పాయింట్స్ సేమే అయితే గనక అప్పుడు ఏఓనే అని అనొచ్చు. కానీ 2 పాయింట్స్ సేమ్ కాదు కాబట్టి దాన్ని మనము ఈక్వల్‌గా అనలేము.
ఇది రాంగ్. రీజన్ కూడా ఇచ్చేసాం. అయిపోయింది. ఇప్పుడు మనము ఎక్సర్‌సైజెస్ ఉన్నాయి. ఎక్సర్‌సైజ్ నెక్స్ట్ సెషన్‌లో చూద్దాం.